ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. దేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. దేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని అంతమారుమోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసునామమే జయము జయమని అంతమారుమోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. సృష్టికర్తని మరిచిన భారతదేశమా, సృష్టిని పూజట్టున్న తగుణ భారతదేశమా, లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించడానికి ప్రాణం పెట్టెను భారతదేశమా. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. భారతదేశమా, నా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడును భారతదేశమా. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీ గతించిపోవును భారతదేశమా. భారతదేశమా, యేసుని చేరుమా. శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా. మనలందరూ కూడా శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా.
లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా, లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానములను పొందుము భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానములను పొందుము భారతదేశమా, భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి, భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. ఎవరండి ఇక్కడ భారతీయులు? ఎవరండి? హూ ఆర్ ఇండియన్స్? యా, ఆర్ యు రియల్ ఇండియన్? ఈసారి మనస్ఫూర్తిగా పాడాలంటే మొత్తం పాట పాడతానికి మన టైం లేదు కనుక, భారతదేశమా నా యేసుకే, భారతదేశమా ప్రియ యేసుకే. అది కూడా రాదా? భారతదేశం అని వచ్చా కనీసం ఇందులో ఎన్నిసార్లు భారతదేశం అని ఉందో లెక్క పెట్టుకోండి. అది కూడా పాడటం లేదు. భారతదేశం ఎక్కడుందబ్బా అనుకుంటున్నారు కొంతమంది. ఏదనండి, భారతదేశమా ఓకే, నా యేసుకే, భారతదేశమా ప్రియ యేసుకే, నువ్వు సొంతం కావాలన్నది నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నది నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని హమంతా మారు మోగాలి అన్నది చర్చంతా మారు మోగాలి. చేతులు రెండు పైకెత్తి జయము జయమన్నప్పుడు గందరగోళం చేయండి, ఏం పర్వాలా. హల్లెలూయా. ఎస్, పాడదాం. భారతదేశమా నా యేసుకే, పాడాలందరూ కూడా. నా భారతదేశమా ప్రియ యేసుకే. ఇంకోసారి, భారతదేశమా నా యేసుకే, భారతదేశమా ప్రియ యేసుకే, నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం, నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని మారు మోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పంచలైపోవాలి. యేసునామమే జయము జయమని మారు మోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. Jesus save India, Jesus save India, Jesus bless India, my India. Jesus save India, Jesus save India, Jesus bless India, my India. భారతదేశమా చూడసారికి అందరం, భారతదేశమా ప్రియ యేసుకే, నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నది నా ధ్యేయం, నువ్వు సొంతం కావాలన్నది నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాల
పంచలైపోవాలి. యేసునామమే జయము జయమని మంటమారు మోగాలి. పరిచేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. జీసస్ హీల్ ఇండియా, జీసస్ సేవ్ ఇండియా, జీసస్ బ్లెస్ ఇండియా, మై ఇండియా. జీసస్ హీల్ ఇండియా, జీసస్ సేవ్ ఇండియా, జీసస్ బ్లెస్ ఇండియా, మై ఇండియా. ఆమేన్. ప్రసంగి 11:9. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్మో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపమో. చాలండి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము. ఇవాళ చాలామంది యవ్వనస్తులు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి, రక్షించబడడానికి వెనకాడతారు. ఎందుకంటే ప్రభువును నమ్ముకుంటే ఇంకా సంతోషంగా ఉండలేము అనే భయం. బైబిల్ అలా చెప్పలేదు. యవ్వనుడా ఏడువు అనలేదు. యవ్వనుడా నోరు మూసుకో అనలేదు. యవ్వనుడా దిండులో తలబెట్టుకొని కుమిలిపో అనలేదు. యవ్వనుడా, మీ యవ్వన కాలమందు, అసలు యవ్వనం అండి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక ప్రశస్తమైన సమయం ఏదంటే యవ్వనం. బాల్యంలో నువ్వెంత ఇంకో తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉంటావు, తెలిసి తెలియని విషయాల్లో ఉంటావు. నువ్వు కుటుంబీకుడు అయ్యాక, మధ్య వయస్కుడు అయ్యాక, భార్య బిడ్డలు, ఉద్యోగము, సంపాదన, సంసార సాగరంలో పడి ఈదుకోవాల్సి వస్తుంది. కానీ యవ్వన కాలంలో అది పరిపక్వతను పొందే సమయం, అవి నేర్చుకునే సమయం, నేర్చుకున్న దానిని ఇంప్లిమెంట్ చేసే, అంటే ఆ నేర్చుకున్న దానిని ఉపయోగించేటువంటి సమయం. ఏ టైమ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఒక ఉత్సాహంతో కూడినటువంటి సమయం, ఒక ఆనందకరమైన సమయం, ఆరోగ్యకరమైన సమయం. ఆ సమయంలో నీవు గనుక తప్పైనటువంటి వాటికి చోటిస్తే నీకున్న అందాన్ని, నీకున్న జ్ఞానాన్ని, నీకున్న బలాన్ని, నీకున్న అవకాశాలను, నీలో ఉన్న ప్రత్యేకతలను ఒక యవ్వనస్తుడిగా ఒక వ్యక్తి మారుతున్నప్పుడే అందులో ఆ సమయంలోనే వాడు ఏ విషయంలో ఆరితేరిన వాడు తెలిసిపోద్దండి. యవ్వన కాలం వచ్చేటప్పటికి ఈయన సింగరా, మ్యూజిషియనా, ఆర్టిస్టా, సైంటిస్టా, విజ్ఞానవేత్త. కొంతమంది పిల్లలు చూడండి, ఎప్పుడు చూసినా అవి ఓడగొట్టి మళ్ళీ బిగిస్తూ ఉంటారు. వీళ్ళ పని అదే, వాళ్ళే పగలగొడతారు, వాళ్ళే బిగిస్తారు మళ్ళీ. అంటే వీడు ఏమవుతాడు, వీడికి ఒక క్రియేటివ్ మైండ్ ఉంది. నాటీగా, అల్లరిగా కొందరు చేసిన పనులు యవ్వన కాలంలో వారు చేసిన ప్రయత్నాలలో సఫలీకృతులైనప్పుడు గొప్ప గొప్ప వాటిని కనిపెట్టారు వాళ్ళు. కాబట్టి యవ్వన కాలంలో నిన్ను నీవు అనలైజ్ చేసుకోవాలి. ఏంటి నాలోని ప్రత్యేకత, ఎందుకు నన్ను దేవుడు జన్మింపజేశాడు, నాలో ఉన్న ఒక విశేషత ఏంటి అని మీరు తెలుసుకోవాలి. ఎంతమంది నాలో ఉన్న స్పెషాలిటీ ఏంటో నాకు తెలుసు అంటారో చేయి చూపించండి. చూపించండి. ఏ స్పెషాలిటీ లేదమ్మా. మీ అమ్మగారు అయితే తిందా, వీడికి మట్టి బుర్ర అన్నదమ్మా, ఇది మొద్దు వీడు బాగుపడడు
మన తల్లిదండ్రులు భలే డిగ్రీలు ఇస్తారులే, యూనివర్సిటీ డిగ్రీల కంటే మించిపోయిన డిగ్రీలు మనకి. నువ్వు బాగుపడవురా, నువ్వెందుకు పనికిరావురా, పరమ సొంట. మిమ్మల్ని ఎక్కువ నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు అనుకుంటా కదా. అమ్మ నాన్న ఇంట్లో నిరుత్సాహపరిస్తే పోనీ క్లాస్ రూమ్కి వెళ్తే టీచర్ ఏమన్నా ప్రోత్సాహపరుస్తాడా? వాడు వచ్చాడా, ముద్దొచ్చాడా? ఈరోజు గుర్తించండి, నీలో ఒక ప్రత్యేకత ఉంది. యు ఆర్ సో స్పెషల్ దట్ నో వన్ ఈక్వల్ టు యూ. ఇంకొకటి ఎవడు నీతో పోటీ పడలేనంత స్పెషాలిటీ నీలో ఉంది. నువ్వు అది కనుగొన్న రోజు నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు కనుగొనలేని మూలాన నువ్వు వేస్ట్ అయిపోతుంది నీ లైఫ్. మట్టిలో మాణిక్యం అంటారు చూడండి. మట్టిలో ఉన్న డైమండ్స్ మామూలు రాళ్ళలాగే ఉంటాయి, ఎవరికి తెలియదు, ఆ నిపుణులకే తెలుస్తుంది. ఆ మట్టిలో తవ్వుతున్నప్పుడు వచ్చిన ఆ రాయిని చూసి ఇది డైమండ్ అంటే ఎవడో నమ్మడం. మట్టి కొట్టేసి ఉంటుంది, మామూలు రాయిలాగా ఉంటుంది. కానీ దాన్ని నగిషి పెట్టినప్పుడు, దాన్ని చెక్కినప్పుడు అది తగలాడుతుంది. ఒక చిన్న డైమండ్ ఎంత ఖరీదో తెలుసా? బంగారం కంటే కూడా ఖరీదైంది డైమండ్. నీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, కానీ దాన్ని ఎవరు గుర్తించటల్లా, నువ్వు గుర్తించటల్లా. నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను ఒక ఉద్దేశంతో సృష్టించాడు కాబట్టి నీ సంగతి ఆయనకి తెలుసు. నీ సంగతి ఎవరు తెలుసు? ఐ వాంట్ టు బి మోర్ ప్రాక్టికల్ అండి. చెప్పండి, ఎవరికి తెలుసు? మరి ఎప్పుడన్నా అడిగావా, నన్నెందుకు సృష్టించావయ్యా, నన్నెందుకు జన్మింపజేశావు అని నీ యవ్వనంలో నీవు అడిగి తెలుసుకుంటే, నేను అడిగానండి, నన్ను రక్షించబడ్డ రోజు నన్ను ఎందుకు సృష్టించావు, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి అని అడిగితే, నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను ఎరుగుదును, గర్భంలో నుండి బయలు పడక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను, నిన్ను జనములకు ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నాను అన్నప్పుడు 18 సంవత్సరాల వయసు, నూగు మీసాలు, చీపురు పుల్లలా ఉండేవాడిని, 52 కేజీలు వెయిట్, 6 అడుగులు పొడవు. అంటే గాలి ఎత్తే పడిపోతా. అంతవరకు బైబిల్ ఒక్కసారి కూడా నేను చదవలా. ప్రవక్త అంటే అసలు అర్థం తెలియదు నాకు, బైబిల్ వాక్యం రాదు. కానీ ప్రభువు చెప్పిన మాటను నేను నమ్మాను. నా జీవితాన్ని దేవునికి అప్పగించుకొని, నా చదువును వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, బైబిల్ కాలేజీకి థియాలజీ చదవాలని చెన్నై వెళ్ళినప్పుడు ఒక చోట శాంపిల్ ప్రసంగం చేయమన్నారు, నన్ను సాక్ష్యం చెప్పమన్నారు, ప్రసంగుడు కాదు. అక్కడ నా పేరు జైపాలు అంటుంటే పక్కడున్న మా సీనియర్ బైబిల్, నువ్వే సేవకుడు అవుతావయ్యా, నువ్వేం పాస్టర్ అవుతావు, నేనేమవుతాను, ఇంత భయం నాకు సరిగా భాష రాదు, ధైర్యం లేదు అని దిగులు పడిపోయాను. నన్ను ఒక బ్రదర్ అన్నాడు, ఊరుకోండి, నవ్విన నాపచేయని పండుద్ది అన్నాడు ఆ సహోదరుడు. ఇవాళ పండింది, పండలా? దేవుడు పెట్టిన ధననిధి, దేవుడు పెట్టిన టాలెంట్స్, దేవుడిచ్చిన వరాలు. నాకు పాటలు పాడతారు రాదండి, కానీ వాళ్ళు పాడతారు నేను పాటలు. నేను సింగర్ని కాదు, సరిగమ్మ పదనిసలు నాకు తెలియదు, సంగీతం నాకేం తెలియదు, కానీ పాడుతున్నాను. కారణం ప్రభువు ఇచ్చిన కృప. ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా? నీ బలహీనత ఏదో దాన్ని బలంగా చేస్తాడు ప్రభు. నువ్వు ఏది లేదనుకుంటున్నావో దాన్ని రెండంతలుగా దీవిస్తాడు నువ్వు నమ్మిన యేసు ప్రభు. నీ చేతుల్లో ఏముంటే అది చాలు. చీపిరి పొల్లు ఉంటే ఆ చీపిరి పొల్లతో అద్భుతాలు చేస్తాడు ఆయన. దావీదుకు పాటలు రావండి, సంగీతం నేర్పించే విద్వాంసుడు ఎవడో లేడు. అన్నలందరూ మిలిటరీకి వెళ్ళి మిలిటరీలో ఆజానుబాహులు మిలిటరీ డ్రెస్ వేసుకొని యుద్ధరంగంలో ఉన్నారు. ఈ పశువుడు చిన్నోడని గొర్రెలు కాసుకోమని పంపాడు వాళ్ళ ఆయన. నా బతికిట్టు అయిపోయింది, మా అన్నలు అట్టున్నారని నేను ఇట్టున్నానని ఏడుస్తూ కూర్చోాలా.
ఏంటంటే అన్నదమ్ముల్లో కూడా ఈ రోజున కొంతమంది ఒకే తల్లిదండ్రులు పుట్టాడు, ఒకడు పొడుగుంటాడు, ఒకడు పుట్టుకుంటాడు. ఏంటంటే ఒక లావు ఉంటాడు, సన్నగా ఉంటాడు, డిఫరెంట్స్ ఉంటాయి. కానీ ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మా అన్నలాగా నేను లేనే, మా తమ్ముళ్ళలాగా నేను లేనే. నిన్నుగా సృష్టించాడు, నువ్వుగా బ్రతకాలి. దేవుడు నీకో ప్రత్యేకత ఇచ్చాడు, మీ అన్నకో ప్రత్యేకత ఇచ్చాడు. ఏది ఇందులో చౌకైంది కాదు, ఏది విలువైంది, ఎవరికి ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు. ఎవరు గిటార్ కొనివ్వలేదు దావీదుకి, ఫ్లూట్ కొనివ్వలేదు. ఆ కొమ్మల్లో కొమ్మ తీసుకున్నాడు, ఆ తీగల్లో కొన్ని తీగలు తీసుకున్నాడు, దాన్ని కట్టుకున్నాడు. 10 తంతుల సితార వాయించుకుంటూ దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు. దేవుడు ఆయన్ని సింగర్గా పిలవలేదు, రాజుగా చేయటానికి పిలిచాడు. కానీ ఏం నేర్చుకున్నాడు ఆయన? సింగింగ్ నేర్చుకున్నాడు. ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు నీలో అన్నీ ఇచ్చాడు. మేబీ ఒక విషయంలో నువ్వు ప్రత్యేకత ఉండొచ్చు, కానీ ఆయన కలిగిన వారు నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలుగుతాను. యవ్వన కాలంలో నేర్చుకోవాలి అనే ఆశ ఉండాలండి. నువ్వు యవ్వనంలో నేర్చుకున్నవి నీ జీవితకాలం అంతా నీ మీద ప్రభావితం చూపిస్తాయి. అవి చెడుగు నేర్చుకుంటే ఆ చెడుగు నీ మీద ప్రభావితం అవుతుంది. యవ్వన కాలంలో నీవు విచ్చలవిడిగా నీ తలంపులు వదిలేస్తే, శరీరేచ్ఛలకు చోటిస్తే, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎంతమంది యవ్వనస్తులు వాళ్ళ మనస్సులను పెంటకాలవల్లాగా చేసుకుంటున్నారండి. పంటకాలవ కాదు, మనకు విజయవాడలో పంటకాలం ఉంది. పంటకాలం అయితే పర్వాలా, ఏంటిది పెంటకాలవ. మన ఇళ్లలో ఉన్న డ్రైనేజీలు అన్నీ పోతుంటాయి, పెంటకాలవ. తెలుసా మీకు? తెలీదా? దగ్గరికి వెళ్ళి నిలబడండి, ఎట్లుంటుందో. ఆ సెల్ ఫోన్లు, అది ఐఫోను, శాంసంగ్ ఫోను, నోకియో ఫోను, ఇంకేంటంటే ఇంకేమన్నాయి, ఏంటది, ఏ ఫోన్ అయినా సరే అందులో గూగుల్లో పడ్డావంటే ఏంటండి, అందులో బ్రౌజింగ్ మొదలు పెట్టావంటే ఆ పెంట ఈ పెంట మొహం మీద చిమ్ముతా ఉంటే కళ్ళు ముయ్యలేవు, తెరవలేవు. మా చర్చి పక్కనే చెన్నైలో ఐఐటి క్యాంపస్ ఉందండి. ఐఐటిలో ఒకటి చేరాడంటే వాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అన్నమాట. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడికి అవకాశం దొరుకుతుంది. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు అక్కడ చదవడానికి పంపిస్తే ఫస్ట్ ఇయర్ మిడ్లోకి వచ్చేటప్పటికి, లేకపోతే ఎండ్లోకి వచ్చేటప్పటికి అంత చక్కటి స్టూడెంట్స్ డ్రగ్ అడిక్ట్స్ అయిపోతూ, ఫోనోగ్రఫీకి చోటిచ్చి చెడు స్నేహాలు చేస్తూ, క్యాంపస్లోని పెద్ద క్యాంపస్ అది, బయటకు వెళ్తానికి అవకాశం ఉండదు, కానీ లోపటే అన్ని చెడు కార్యాలు చేస్తూ చాలామంది ఏడుస్తూ తల్లిదండ్రులు వచ్చి, మా అబ్బాయి ఎంతో ఆశతో చదివించామండి, అబ్బాయి ఫెయిల్ అయిపోతున్నాడు, చదవటం లేదు. ఏం తమ్ముడా ఏమైంది నీకు అని అడిగితే, నా మనసు అంతా పాడైపోయిందండి, ఫోనోగ్రఫీకి బానిసనైపోయాను, చదువుదామంటే ఆ దృశ్యాలే కనపడుతున్నాయి, చదువు మీద నా మనసును లగ్నం చేయలేకపోతున్నాను, నా ఆలోచనలన్నీ చెడిపోయినాయి, నా తలంపులన్నీ చెడిపోతున్నాయి, నేను పాస్ అవ్వలేకపోతున్నాను, నేను చదవలేకపోతున్నాను, నాకు మనసులో నెమ్మది లేదు, ఈ బాధపరిచిపోవడానికి డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాను, నా శరీరం అంతా కృషించిపోతుంది. యవనుడా, డ్రగ్స్లో కాదు నీ సంతోషం, ఫోనోగ్రఫీలో కాదు నీ సంతోషం, ఫ్రెండ్షిప్లో కాదు నీ సంతోషం. సినిమాలు చూస్తే సినిమాల్లో బాయ్ ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్ ఉంటారండి. ఏ సినిమా తీసుకున్నా అందులో హీరో హీరోయిన్ ఉంటారమ్మా, ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో, లేకపోతే ఒక హీరోయిన్ ఇద్దరు హీరోలు, ఒకడు విలను, సర్వసాధారణమే, ఒక కమీడియను, ఒక సంటింగ్ స్టీను, ఒక డాన్సింగ్ స్టీను. నేను 71 సంవత్సరంలో చూశాను సినిమాలో, బ్లాక్ అండ్ వైట్ సినిమాలే ఉండే ఎక్కువ. అక్కడన్నా కొంచెం కథ ఉండేది, చివరిలో అందరూ కలిసి క్షమాపణ అడుక్కొని సమాప్తం అనేవాళ్ళు. మరి ఇప్పుడు ఏముందో నాకు తెలియదు. ఈ డాన్సులు, ఈ కాలేజీలు, ఈ గర్ల్ ఫ్రెండ్స్, ఈ బాయ్ ఫ్రెండ్స్, ఈ కథలు చూసి అదే నిజంగా మన జీవితాల్లో అలాగే చేద్దామనుకోని వాళ్ళు ఎంతమంది యవనస్తులు కాలేజీల్లోనే గర్ల్ ఫ్రెండ్స్ నాకు ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ నాకు ఉన్నాడు అని ఒకరితో ఒకరు అనవసరమైన స్నేహాలు పెట్టుకొని
అనవసరమైన ప్రేమ అనే పదాన్ని వాడి ఒక విధమైన లాస్ట్కి, ఒక ఆకర్షణకు చోటిచ్చి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. నువ్వు ముందు చదవాలి, ముందు చదవాలి, ముందు నేర్చుకోవాలి, ముందు ప్రయోజకుడు అవ్వాలి, నీ వయసులో పరిపక్వతను పొందాలి, సంసారం అంటే ఏంటో అర్థం కావాలి, వివాహం అంటే ఏంటో తెలుసుకోవాలి, బాధ్యత అంటే ఏదో గుర్తించాలి. అప్పుడు నీకు పెళ్ళి. ఆ పెళ్లి తర్వాత ప్రేమ. ప్రేమించి పెళ్లి కాదండి ముఖ్యం, పెళ్లి చేసుకొని ప్రేమించడం ముఖ్యం. పెళ్ళి అయ్యేదాకా ప్రేమ అంటారు, పెళ్ళి అయ్యాక ఏమంటారు? నా దగ్గర చాలామంది వచ్చారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి ఆయన, ఇంకొకళ్ళు ప్రేమించాడంట. మరి ఇదే పని. ప్రేమ శాశ్వత కాలం ఉండును, అది యేసుక్రీస్తు ప్రేమ. ఉద్రేకాలతో కూడిన ప్రేమ ఆకర్షణ ఉన్నంత వరకే ఉంటుంది, ప్రయోజనం ఉన్నంత వరకే ఉంటుంది. యవనస్తులు దయచేసి తప్పైనటువంటి ప్రేమ కలాపాలకు చోటు ఇవ్వకండి. ఒక ఆయన అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నాక, పెళ్ళైన దగ్గర నుంచి పెళ్ళి అవ్వకముందు నాతో మాట్లాడావు కదా, నువ్వు ఇంకెంతమందితో మాట్లాడావో, నాకు సమస్య పెట్టావు కదా, నువ్వు ఇంకెంతమందికి పెట్టావో అని రోజు గొడవ పెట్టుకొని చివరికి ఆ అమ్మాయిని టార్చర్ చేస్తే కిరసనాలు పోసుకొని కాల్చుకొని చచ్చిపోయిందండి. ఎంత భయంకరపడ్డది. ప్రేమ పవిత్రమైంది. యవ్వన కాలంలో నీకు కావాల్సింది దేవుని ప్రేమ. తెలిసి తెలియని వయసులో ఉద్రేకాలకు, శరీర ఉద్రేకాలకు చోటిచ్చే ఎంతోమంది యవనస్తులు గురి పోగొట్టుకుంటున్నారు. యవనుడా, సంతోషంగా ఉండడం అంటే సారాయిలో కాదు, సంతోషంగా ఉండడం అంటే ప్రేమ కలాపాలు కాదు. నాకు తెలియక అడుగుతానండి, మేమిద్దరం బాయ్ ఫ్రెండ్స్ము, ఇద్దరం మేము టీ షాప్కి వెళ్ళాము, కాఫీ షాప్కి వెళ్ళాము, లేకపోతే పార్క్ వెళ్ళి కూర్చున్నాం అన్నోళ్ళు, అక్కడ కూర్చున్నప్పుడు సంతోషంగా ఉంటారా? నిజంగా చెప్పండి. ఎవరిని చూస్తున్నారేమో, ఎవరిని వస్తున్నారేమో, టైం అయిపోయింది వెళ్ళిపోతా. సంతోషమా అది భయమా? చెప్పండి, నిజమైన సంతోషం ఉందా అందులో? అది సంతోషం అనుకుంటే అజ్ఞానం, అది బంధకంలో పడిపోతున్నావు నువ్వు, ఆందోళనలో పడిపోతున్నావు నువ్వు. నిజమైన సంతోషం, నిజమైన స్వేచ్ఛ పరిశుద్ధంగా జీవించినప్పుడు. మనుషులకు భయపడకుండా ఉండేది నీవు, మనుషులకు భయపడని అవసరం లేని స్థితిలో నీ ఉండగలిగితే అది నిజమైన స్వేచ్ఛ అండి. నన్ను ఎవ్వరు చూసినా, నన్ను గురించి ఏమనుకున్నా, నాలో ఏం తప్పులేదు, నేను చేసేది మంచి చేస్తున్నాను, సరి చేస్తున్నాను అనుకునే స్థితిలో నీవు ఉన్నప్పుడు యు ఆర్ రియల్లీ ఫ్రీ పర్సన్. నిజంగా స్వేచ్ఛాపరుడు. తెలిసిపోద్దేమో, చూస్తారేమో, అడుగుతారేమో అని ఒక ఒత్తిడికి చోటిచ్చిన యవనస్తుడు సంతోషంగా లేడు. తల్లిదండ్రులతో ముఖాముఖిగా చూసి మాట్లాడుకోలేరు. ఇంటికి వెళ్ళండి అమ్మ అనరు, తలంచుకొని గదిలోకి వెళ్ళిపోయి తలిపేసుకుంటారు. ఏంటో మరి, నాన్న కనపడ్డాడంటే పోలీసు ఆయన కనపడ్డట్టు ఉంటుంది. ఎంతమంది అండి ఈరోజు నిజంగా బంధకాల్లో ఉన్నారో చేయి చూపించండి. చూపించరు మీరు మంచోళ్ళు. మనస్సులో నిజంగా నాకు స్వేచ్ఛగా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నాకే భయం లేదు, నాకే బాధ లేదు, నాలో ఏ రహస్యాలు లేవు, నాకే దిగులు లేదు, నాకే టెన్షన్ లేదు, నాకు యాంగ్జైటీ లేదు, నాకు ఒత్తిడి లేదు, నాకు ఎటువంటి స్ట్రెస్ లేదు అని నువ్వు చెప్పగలిగిన రోజు నువ్వు నిజంగా సంతోషకరమైన యవ్వనస్తుడు. అది నీకు లేనప్పుడు నువ్వు బంధకాల్లో ఉన్నావు. నువ్వు సంతోషిస్తున్నాను అనుకుంటూనే సంకటంలో, సమస్యల్లో కూరుకుపోతున్నావు. యవనుడా, నీ ఎవరి కాలంలో సంతోషంగా ఉండు. నీ హృదయం యొక్క కోరిక చొప్పున, ఏమండి, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. నీ ఇష్టం, నువ్వే ఇష్టం అంటే నా ఇష్టం అంటాం కదా. చాలామంది యవన కాలంలో వచ్చేటప్పటికి ఏమంటారు చెప్పండి? నా ఇష్టం. మనం చిన్నపిల్లలకు ఉన్నప్పుడు అమ్మకి ఇష్టమైన కూర తినిపించింది. మన పెద్దోళ్ళు అయ్యాక ఏంటండి, చిన్నపిల్ల 2 సంవత్సరాలు 1 ఇయర్ బిడ్డ నాకు ఇష్టం వచ్చిన గౌని అని అడుగుద్దా? అమ్మే గౌని వేసింది, అది వేసుకుంది. ఏం తినిపించింది అది తినింది. నువ్వు టీనేజ్లోకి వచ్చేటప్పటికి అమ్మ ఈ గౌన్ వేసుకో, లేకపోతే ఈ సుడేదార్ వేసుకో అమ్మ అంటే, ముసలమ్మలాగా ఆ సుడేదార్ నాకొద్దు, ఇలా కుట్టించుకోమ్మా డ్రెస్సు, పీకిల దాకా జాకెట్ వేసుకోవాలా, ఈ పంత కనపడాలి. ఏంటంటే ఈ పంత కనిపించుకుంటారు ఏంటండి? పెద్దోళ్ళు కూడా అదే డ్రెస్సులు వేస్తున్నారు. నువ్వు దేవుని బిడ్డవైతే నీ వస్త్రాలు,
నీ శరీరం అంతా కప్పాలి. టైట్ వస్త్రాలు వేయకండి, ట్రాన్స్పరెంట్ వస్త్రాలు వేయకండి. నిన్ను చూడగానే నిన్ను చూసిన వ్యక్తి ఒక సహోదరిగా, ఒక మర్యాదస్తురాలుగా నీకు రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉండాలి. నిన్ను చూసి గొర్రెలాగా సకిలించేటట్టు ఉండకూడదు నీ వస్త్రధారణ. మీరు కూడా అంతేనండి. మొన్న ఆయన అన్నీ చినుగులే ప్యాంట్ నిండా, అయ్యో చినిగిపోయిందే కుట్టుకోవాలన్నా నేను. అయ్యో మీకు తెలియదన్నా, ఇది స్టైల్ అన్నా, ఇది డబుల్ ప్రైస్, ఇది వాడు బండకేసి కుట్టి 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 చిప్పాడు కాబట్టి అలా కొట్టి, ఇది 5,000 రూపాయలంటే చినిగిపోయిన జీన్స్ ప్యాంటు. బాబా వేసుకో, నాకు చినిగిపోయిన జీన్స్ ప్యాంటే ఇష్టం అంటే వేసుకో. కానీ దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏమన్నాడు చూడండి, అయితే దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. మన అమ్మ అడిగినా, నాన్న అడిగినా, అడక్కపోయినా, ఎవరు అడిగినా అడక్కపోయినా, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను ప్రేమించిన రక్షణకర్త, నీకు అందమిచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, బలమిచ్చిన నీ దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఫ్రాన్సిస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకి బట్టలు అంటే చాలా ఇష్టం. దానికి తగినట్టు వాళ్ళ నాన్నగారు బట్టల వ్యాపారస్తుడు. కొత్త కొత్త రకరకాల రంగుల వస్త్రాలు రాగానే ఆ రోజుల్లో అంగీలు వేసుకునేవాళ్ళు. వెంటనే తనకి ఇష్టమైన సిల్క్ బట్టలు తెచ్చుకొని, అంగీలు కుట్టించుకొని రోజుకో డ్రెస్ వేసుకుంటుండేవాడు. ఒకరోజు అతనికి భయంకరమైన రోగం వచ్చింది. కొన్ని నెలలు పడక మీదే ఉన్నాడు. మనిషి పీక్కపోయాడు, చర్మమంతా వాడిపోయింది, ముఖం లొట్టలడిపోయింది, ఎండిపోయాడు. కొన్ని నెలల తర్వాత బాగుపడి బయటకు వచ్చిన తర్వాత అంగీ కుట్టించుకొని వేసుకొని అద్దంలోకి వెళ్ళి చూసుకున్నాడంట. ఉలుక్కుపడ్డాడు. అంగీ బాగా తలతల్లాడిపోతుంది, మంచి ఎర్ర అంగీ వేసుకున్నాడు. ముఖం ఎట్టుందిరా అంటే, బాడీ శరీరం ఎట్లుందంటే, ఒక అస్థిపంజరానికి అంగీ వేసి నిలబెడితే ఎట్టుంటుందండి? మనకి షోరూముల్లో అబ్బాయిలు అమ్మాయిలు బొమ్మలు వేసి చీరలు అవి కట్టి డ్రెస్సులు వేసి పెడుతుంటారు కదా, వాటికి బదులు అస్థిపంజరాలు పెట్టి వాటికి చీరలు కట్టి చొక్కాలు వేసి పెట్టారనుకో, ఎవడన్నా కొట్లోకి వెళ్తాడా? ఎవడన్నా కొడుక్కుంటాడో చెప్పండి. వస్త్రాలు ముఖ్యమా, శరీరం ముఖ్యమా? ఆ రోజు అతను కనువిప్పగలిగిందట. నేను వస్త్రాలను ప్రేమించానే కానీ నాకు శరీరం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయానే. నాకు అందమైన ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇచ్చిన ప్రభువుని మర్చిపోయి నా ధ్యాసంతా ఈ లోక సంపదల మీద, వస్త్రాల మీద ఉంచానని పరివర్తన చెంది రక్షించబడ్డాడు. దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు, ఇక నాకు ఈ లోకమొద్దు, నా శేష జీవితాన్ని నీ కొరకు వాడతానని దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడు. ఒక అంగీ వేసుకొని వెనకాల సంచేసుకునేవాడంట. యేసు ప్రభు ప్రేమను చెప్పుకుంటూ వెళ్తే ఎవరైనా కొంచెం అన్నం వేస్తే ఊరు బయటికి వెళ్ళి ఒక బండ మీద కూర్చొని, ఒక బండ కడుక్కొని, ఆ అన్నం పెట్టుకొని, ఆ అన్నం తిని, ఒక బండ తల కింద పెట్టుకొని పడుకొని సువార్త సేవతో గొప్ప పరిచర్య చేశాడు. చివరికి అతనే సెయింట్ ఫ్రాన్సిస్ అయ్యాడు. పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ ఎంతగా క్రీస్తును తన జీవితంలో చూపించాడంటే, ఆ ఫ్రాన్సిస్ ఒక ఊరికి వస్తున్నాడంటే యేసయ్య వచ్చినట్టే మనుషులు గుర్తించగలిగేవారు. ఆయన చేయబెడితే రోగులు స్వస్థత పొందేవారు. ఆయన మాట్లాడితే మనుషుల సమస్యలకు పరిష్కారాలు దొరికాయి. ఒక ఊరిలో ఎలుగుబంటి వచ్చి రోజు ఒకడిని ఎత్తుకుపోతుందట. అందరూ తలుపులు వేసేసుకొని సాయంత్రం అయ్యేటప్పటికి బయటికి రారట. అలాంటి సమయంలో ఆయన ఆ ఊరు వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలిచారు, అయ్యా ఒక ఎలుగుబంటి వస్తుంది అయ్యా, బయట ఉండకండి, వచ్చేయండి మా ఇంట్లో. కానీ అందరూ బతికలాడుతుంటే పర్వాలేదులే అన్నాడట. ఆ ఎలుగుబంటి వస్తుంటే, హలో బ్రదర్ ఎలుగుబంటి, హౌ ఆర్ యూ అన్నాడట. అది కుక్కపిల్ల తోకాడించుకుంటూ వచ్చి పక్కన కూర్చుంటే కిటికీలో నుంచి తొంగు చూసే వాళ్ళందరూ క్రూర మృగాలు కూడా ఈయనకి లోబడుతున్నాయే. ఆదామును చేసినప్పుడండి పులులు సింహాలకి భయపడలేదు. వాటికి ఎవరు పేర్లు పెట్టారు? ఆయనే పేరు పెట్టాడు.
నీ ప్రవర్తన దేవునితో సరిగా ఉంటే నీ చుట్టూన్న క్రూర మృగాలు కూడా నీకు పెంపుడు జంతువులాగా ఉంటాయి. నీ చుట్టూన్న శత్రువులు కూడా నీకు మిత్రులు అవుతారు. యవనుడా, నీ శరీరం దేవుని ఆలయం. నీకు వస్త్రాల కంటే, ఆభరణాల కంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణల కంటే దేవుడు నిన్ను సృష్టించిన విధానాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి గుర్తించాలి. నీకు దేవుడిచ్చిన ప్రతి దానికి దేవుడు నీకు లెక్క అడుగుతాడు. ₹1,00,000 ఇచ్చి సాయంత్రం లోపల ఖర్చు పెట్టుకొచ్చేయండి అంటే కుదరదని ఎవరన్నా అంటారా చెప్పండి? వెళ్ళి మీకు ఇష్టం వచ్చినవి అన్నీ కొనుక్కుంటారు. ₹1,00,000 ఇచ్చి ఖర్చు పెట్టుకోబట్టే నీకు ఇష్టం వచ్చినవి అన్నీ కొనుక్కుంటావు. కొంతమంది సిగరెట్ పెట్టుకుంటారు, కొంతమంది బ్రాంతి బాటిల్ కొనుక్కుంటారు, కొంతమంది డ్రగ్స్ కొనుక్కుంటారు, మత్తు మాత్రలు కొనుక్కుంటారు, కొంతమంది వస్త్రాలు కొనుక్కుంటారు, ఇంకేంటేంటి కొనుక్కుంటారో నాకు తెలియదు. ఒకవేళ మీకు ₹1,00,000 ఇచ్చి వెళ్ళి ఖర్చు పెట్టుకో, వచ్చి లెక్క చెప్పు అన్నామనుకో, ఎలా ఖర్చు పెడతారు? మీరు ఖర్చు పెట్టిన విషయం లెక్క చెప్పు అంటే ఎలా ఖర్చు పెడతారు? నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో అంటే ఎలా ఖర్చు పెడతారు? రెండు ఒకలాగా ఉంటాయా? ఇష్టం వచ్చినప్పుడు అంటే నీకు ఇష్టం వచ్చినవి అన్నీ కొనుక్కుంటావు. లెక్క చెప్పమంటే ఎలా చేస్తావు? జాగ్రత్తగా ఖర్చు పెడతావు. ప్రయోజనకరమైనవి కొనుక్కుంటావు, బైబిళ్ళు కొనుక్కుంటావు, పాటల పుస్తకాలు కొనుక్కుంటావు. ఏంటండి? దేవుని మందిరంలో దేవునికి ఉపయోగపడే వాటిని కొరకు నీవు ఉపయోగిస్తావు. అలాగే దేవుడు అంటున్నాడు, నీ దేహాన్ని ఖర్చు పెట్టు, వాడుకో, సంతోషించు, నీ ఇష్టం వచ్చినట్టుండు, కానీ నాకు మాత్రం లెక్క చెప్పాలి. అంటే ఎట్లా సంతోషపడాలి? పాపమునందు కాక ప్రభువునందు సంతోషపడాలి. మేరీ స్లెసర్ అనే ఒక ఆమె డేవిడ్ లివింగ్స్టన్ యొక్క బయోగ్రఫీ చదివి కీకారణ్యాల్లో ఉన్న నరమాంస భక్షకులైన ఆఫ్రికా జాతి వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు. నానా శ్రమలు పడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, కానీ పరిపూర్ణంగా అక్కడ సేవ ఇంకా జరగలేదని తెలుసుకొని అంత భయంకరమైన స్థలానికి నేనేం వెళ్తాను, అబలను స్త్రీని అనకుండా ప్రేరేపించబడి ఆయన ఆపు చేసిన సేవను ఆమె వెళ్ళి కొనసాగించింది. ఈక్వడాల్ దీవుల్లో మనుషుల్ని పట్టుకొని తినే జనుల మధ్యకి 5 మిషనరీలు వెళ్ళారండి. ఆ రోజుల్లో ఇలాంటి పెద్ద పెద్ద విమానాలు లేవు, చిన్న గాలి విమానాలు లాంటివి చిన్నవి చేసుకొని చెట్ల మీదకి దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తానికి ప్రయత్నిస్తే వాళ్ళు మనుషుల్ని పట్టుకొని తినేవాళ్ళు. నల్లోళ్ళకి తెల్లోళ్ళు దొరికితే, ఎర్రోళ్ళు దొరికితే ఏం చేస్తారు? వాళ్ళు నంచుకొని తినేశారు 5గురిని తినేశారు వాళ్ళు. ఆ విషయం వాళ్ళ భార్యలకు తెలిసింది. భర్తలను తినేసిన వారిని తిట్టు తిట్టకుండా చెప్పించాలి కదండి. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా భర్తలు చేయలేని పనిని మేం చేస్తాం అని వాళ్ళు సిద్ధపడి వెళ్ళి, వాళ్ళు అదే చోటుకి వెళ్ళి, మా భర్తలను మీరే చంపారు, అయినా మేము యేసయ్య ప్రేమతో మీ దగ్గరకు వచ్చాము అన్నది వాళ్ళకి సైగల ద్వారా, వాళ్ళకి ఇచ్చిన తిను పదార్థాలు బహుమానాల ద్వారా వాళ్ళతో సహవాసం చేసుకొని ఆ విషయం వాళ్ళు ఎరిగేటట్టు చేసి వాళ్ళందరినీ, ఆ జాతి వారిని 5 స్త్రీలు మార్చగలిగారు. చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ప్రభు కొరకు ఆత్మలను సంపాదించే వీరులవుదురుగాక. మీ యవనం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, దుబాయ్లో, సింగపూర్లో, కెనడాలో, అమెరికాలో అవస్థలు పడే బ్రతుకులు గాక, ప్రభు కొరకు శ్రమ పడే జీవితాలను, పరలోకపు ప్రతిఫలాలను ఇచ్చును గాక. అమెరికా పోతానంటారు. అమెరికాలో ఉన్న వాళ్ళ తెలుగు వాళ్ళ కష్టాలు ఏంటో నాకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధమైన ఒత్తిడిలో ఉన్నారు. ఎప్పుడు వీసా అయిపోద్దో తెలియదు, ఎప్పుడు ప్రాజెక్ట్ అయిపోద్దో తెలియదు, ఎప్పుడు ఇంటికి పొమ్మంటారో తెలియదు. ఇక దుబాయ్లో ఉన్నవాళ్ళు ఎంతమంది యవ్వనస్తులు ఏడుస్తున్నారు. ఎక్కడొచ్చి ఇరుక్కుపోయామయ్యా. ఇండియాలో కంటే కూడా అవస్థలు పడుతున్నాం. యవనుడా, ఏదో దూరదేశంలో ఉందని ఆశపడొద్దు.
నువ్వు ఎక్కడుంటే అక్కడ నిన్ను దీవిస్తాడు. అమెరికా వెళ్ళొద్దని నేను చెప్పటంలా. ఎక్కడికి వెళ్ళినా దేవుడు పంపిన చోటకు వెళ్ళు, దేవుడు ఉంచిన చోట ఉండు, నీవు దీవించబడతావు, నీ చుట్టూన్న వారు దీవించబడతాడు. కొంతమంది మన దగ్గరకు వస్తుంటేనే అబ్బా ఇంత మాట్లాడితే బాగుండే, మన సంగతులు చెప్పుకుంటే బాగుండే, మనకి ఉల్లాసంగా ఉంటాం మనం ఏంతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది. కొంతమంది దగ్గరకు వస్తున్నాడు రోయ్, సుత్తేస్తాడు. ఏం సుత్తి బోరు కొట్టిస్తాడు. నేను పోతున్నాడు రోయ్, నేను పోతున్నాడు వస్తున్నాడు. మీ బ్రతికి ఎట్లుంది చెప్పండి? ఇతరులకు ఆటంకంగా ఉన్నారా? ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నారా? నిష్ప్రయోజకుల్ని దేవుడు ప్రయోజకులుగా చేస్తాడు. ప్రభు చేతులకు నిన్ను అప్పగించుకున్నప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. నీలో ఉన్న ప్రత్యేకతను ఈరోజు మీరు ఎరిగి ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆశపడుతున్నానండి. దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఇన్ యూ. దేవుడు నీలో ఉంచిన ఆ ప్రత్యేకమైనదేదో, ఆ పర్పస్, ఆ ప్లాన్, ఆ ఉద్దేశం, ఆ ఆలోచన నిన్ను సృష్టిస్తున్నప్పుడే ఒక ఆర్టిస్టు కానీ ఒక శిల్పి కానీ ఒక బండలు తీసుకొని చెక్కుతున్నప్పుడు మనకేం అర్థం కాదు. వాడు ఎందుకు చెక్కుతున్నాడు? అక్కడక్కడ వదిలేస్తాడు, అక్కడక్కడ చెక్కేస్తాడు, అక్కడక్కడ గుంట పెడతాడు, అక్కడక్కడ ఎత్తు పెడతాడు, ఏంటో అర్థం కాదు. బట్ ఎవ్రీథింగ్ అతను చేసేదంతా తన మనసులో ఉంటుంది. అక్కడ గుంట పెట్టినా దానికి ఒక ఉద్దేశం ఉంది, అక్కడ ఒక ఎత్తు ఉంచినా దానికి ఒక ఉద్దేశం ఉంది, అక్కడ ఒక వంకర తెచ్చినా దానికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు నీ జీవితంలో జరిగేవన్నీ కూడా కష్టాలు వచ్చాయనో, నష్టాలు వచ్చాయనో, విఫలతలు వచ్చాయనో, లేక జయం కలిగిందనో, అభివృద్ధి కలిగిందనో, అది నీ లక్కనో, నీ కాలం కలిసి వచ్చిందనో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అవి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాయి. ఇంతవరకు నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, నీ జీవితంలో జరిగిన ప్రతి సంభవం నువ్వు అనలైజ్ చేస్తే, ఆ సంభవాల్లో నువ్వు ఎలా ప్రవర్తించావన్నది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు దేవుని ప్రణాళిక ఏంటో ఎరగగలుగుతావు. దేవుని ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి, మీరు మోకరించి ప్రార్థించి నన్ను ఎందుకు సృష్టించావని అడిగితే దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా మీరు వినగలుగుతారు. అది రూఢిపరుచుకోవాలంటే, నాలో ఏ గొప్పతనం ఉంది తెలుసుకోవాలి అని ఆశనోళ్ళు చేసి చూపించండి. వెరీ గుడ్. నేను చెప్పేది కరెక్ట్గా జ్ఞాపకం పెట్టుకోండి. నీకు ఏంటి అంటే ఎక్కువ ఇష్టం? పాట పాడాలన్నా, ప్రసంగం చేయాలన్నా, లీడర్షిప్ చేయాలన్నా, లేకపోతే మేనేజ్మెంట్ చేయాలన్నా, లేకపోతే ఒక స్కిట్ వేయాలన్నా, లేకపోతే ఏదన్నా ఒక కొత్తది క్రియేటివ్గా చేయాలన్నా, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఇష్టం ఉంటుంది నీకు. ఆ ఇష్టం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏంటి నువ్వు ఇష్టపడి చేసే పని ఏంటి? వంట వండాలనా? ఏం వంట ఉండటం పని కదమ్మా, కొంతమందికి ఉంటుంది. వంట వండటం ఒక పని అయితే సర్వ్ చేయటం ఒక పని. ముందు పప్పుచారు తెచ్చి తర్వాత అన్నం పెడతారు కొంతమంది. ఏంటంటే సర్వింగ్, హాస్పిటాలిటీ. కొంతమంది స్పెషల్ మేనేజింగ్, మనుషుల పరిస్థితులన్నింటినీ చక్కబెట్టడం. వాలంటీర్గా ముందుకు వస్తారు. మీరు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు చూడండి, కానిస్టేబుల్స్ కంటే ముందు వచ్చేస్తారు కొంతమంది వాలంటీర్స్. వాళ్ళకి ఎవరు జీతం ఇవ్వలేదు, వాడిని ఎవరు చెప్పలేదు. ఆ జామ్ అయితే వచ్చి వాడు ఇటువంటి చెప్పేవాడు కాదు, వేసేపట్లో క్లియర్ చేస్తాడు. ఈ గట్ టాలెంట్, నీలో ఉంది అటువంటి టాలెంట్. ఒక ట్రాఫిక్ జామ్ అయినప్పుడే కాదు, ఒక ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు, ఒక కాలేజీలో సమస్యలు వచ్చినప్పుడు, ఒక జీవితంలో పోరాటాలు వచ్చినప్పుడు వాటిని మేనేజ్ చేయగలిగిన శక్తి. కొంతమందికి జస్ట్ పలకరింపు కూడా ఒక టాలెంట్ అండి.
కొందరు మొహాలు చూస్తే ఏడుపు వస్తుంది, కొంత మొహాలు చూస్తే నవ్వు వస్తుంది. నీ మొహం చూస్తే ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది ఎవరికన్నా చెప్పండి. కొంతమంది ఈ సేల్స్ మ్యాన్స్ అందరిని చూడండి, నేను గమనిస్తుంటాను. మొహాలు చూస్తే ఏడుపు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా సేల్స్ మ్యాన్స్గా బెటరు. ఎందుకంటే ఆ కొట్లో ఒక వస్తువు పోదు. నువ్వు ఎంటర్ అవుతుండే కానీ అంటాడు అంతే. నువ్వు వాడి మాటలకి కాసేపు కొనకపోయిన అర్థం మాట్లాడాలి, ఉండిపోవాలనిపిస్తుంది కొంతసేపు. ఏంటంటే ఈ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అదొక టాలెంట్. ఇవాళ యేసు ప్రభు ప్రేమను ప్రకటించడానికి అలాంటి తలాంతులు కావాలి. పాస్టర్ గారిని చూసి పారిపోయే జనం వస్తే ఆత్మలను సంపాదిస్తాడు చెప్పండి. చెప్పు ఏంటండి ఈ టాలెంట్? కుట్టే పన, స్టిచ్చింగా? దోర్కా స్టిచ్ చేసేదండి, దానివల్ల ఆత్మలను సంపాదించింది, దేవుని నామానికి మహిమ తెచ్చింది. ఏంటి నీ టాలెంట్? ఏంటి నీ ఆర్టిస్టా? ఒక ఆర్టిస్టా అండి. ఒక పాస్టర్కి ఒక ఆర్టిస్ట్ సహకరిస్తే పాస్టర్ చెప్పిన దాన్ని విజువలైజ్ చేసి గబగబా డ్రా చేసి పిక్చర్స్ ఇస్తుంటే మనుషులకి ఎంత బాగా అర్థమవుతుందో తెలుసా? ఒక ఆర్ట్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వచ్చు నువ్వు మనుషుడికి. సింగింగా, వాయిద్యాలు వాయించటమా, రిథమా, మెలోడియా? ఏంటి నీ టాలెంట్? దయచేసి మాత్రం నాకు ఏది లేదు అని చెప్పొద్దండి. ఏది లేనివాడు ఎవరో లేరు. నేనెందుకు పనికి వస్తాను? మొద్దుని, నాకేమొచ్చు, నాకేం తెలియదు, నా చేత కాదు. దయచేసి డిక్షనరీలో నుంచి మాటలు కొట్టేయండి. మీ డిక్షనరీలో నుంచి ఏంటది? నాకేమీ రాదు, నా చేత కాదు, నేనెందుకు పనికొస్తాను, నా బతుకు ఇంతే, ఎంత ఇంతే, ఇది చాలు అనే మనసులో రానివ్వకండి. చెప్పండి. ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాలో ఏదో ఒకటి ఉంది అనేది నేను గుర్తిస్తున్నాను అన్నవాళ్ళు అనలైజ్ చేయండి. ఇంకో పాయింట్ చెప్తున్నాను. నువ్వు అనుకోవటమే కాదు, నీ చుట్టూన్న వాళ్ళు నువ్వు బాగా పాడతావురా, నువ్వు బాగా మాట్లాడతావురా, నువ్వు బాగా ఆర్ట్ వేస్తావురా, నీతో మాట్లాడుతుంటే నాకు కొంచెం మనసు నెమ్మది దొరుకుతుందిరా, నీ దగ్గరకు వస్తే నేను అనేక విషయాలు నేర్చుకుంటున్నాను, నీతో కూర్చుంటే నాకు కొంచెం ఆదరణ దొరుకుతుంది, అన్న మెప్పేమన్నా ఏదన్నా ఇతరులు నీలో మెచ్చుకునేది ఉందా? నువ్వు ఇష్టపడేది ఒకటి, ఇతరులు మెచ్చుకునేది ఒకటి. ఇంచుమించు రెండు ఒకటి అవుతాయి. రెండు ఒకటైనప్పుడు ఖచ్చితంగా అది నీలో ఉన్న స్పెషాలిటీ. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావో ఆ ఫీల్డ్లో ఆ చుట్టూ ఉన్న జనానికి ఓ సాక్షిగా నువ్వు వాడబడటానికి దేవుడు నీకు వివిధ తలాంతులు ఇచ్చాడు. ఇన్స్ట్రుమెంట్స్ వాయించటం అనేది కూడా ఒక టాలెంట్. అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ ఆ పెర్సిస్టెన్స్ ఉండదు. మీరు గనక మీ మనసు పెట్టి వాయిద్యాలు వాయించడం నేర్చుకున్నప్పుడు దేవుణ్ణి మహిమపరచవచ్చు. ఎందుకు పనికిరాను నేను అన్నవాళ్ళు ఉంటే చెయ్యి ఎత్తకండి. మరి ఎత్తితే అందరూ ఏమని అనుకుంటారు కదా. ఈరోజు మాత్రం మీ మనసులో అలాంటి ఆలోచన ఉంటే అది ఎక్కడే వదిలిపెట్టిపోవాలి. నేను పనికి రాను అనే మాట మీ మనసులో ఉండకూడదు. మన ప్రభు పనికి రాని వారిని ప్రయోజకులుగా చేసేవాడు, నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేసేవాడు. నువ్వు ఎందులో బలహీనుడివో, నీకు ఏది చేత కాదంటావో అది నీ చేత చేయించగలిగిన వాడు ఆయన. యేసుప్రభు శిష్యులు ఎన్నుకున్నప్పుడు అంత గొప్ప దేవుడు కదా, ఆయన దగ్గర శిష్యులుగా ఉండవలసిన వారిని కోరుకోవలసి వచ్చినప్పుడు ఎలాంటి వాడిని కోరుకోవాలి చెప్పండి? జ్ఞానుల్ని, గొప్పవారిని, పండితుల్ని కోరుకోవాలి. కానీ ఎవరిని కోరుకున్నాడు ఆయన? పామరులు కోరుకున్నాడు. పేతురికి చదువు కూడా రాదు. పేతురికి జాలరీలకు చదువు వస్తుందా? పాండిత్యం రాదు, చదవటం రాదు అసలే. కానీ దేవుడు కోరుకున్నప్పుడు పేతురు యోహానులు చూసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారు చెప్పండి? వీరు విద్య లేని పామరులు కదా, వీరికి ఇంత
పాండిత్యం ఎలా వచ్చింది? వాళ్ళే ప్రశ్న తీసుకొని వాళ్ళే సమాధానం చెప్పుకున్నారంట. ఓహో, వీరు క్రీస్తుతో ఉన్న మూలాన వీరికి పామరులైన వీరు పాండితులయ్యారు. ఒకవేళ నీవు నీ ఇంటిలో, నీ కాలేజీలో, నీ జీవితంలో విఫలుడవై ఉన్నావేమో, నిరుత్సాహంతో ఉన్నావేమో. అందుకే దేవుడు నిన్ను యూత్ మీటింగ్ తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు నీతోటే ప్రభువు హెచ్చరిస్తున్నాడు, నిన్నే హెచ్చరిస్తున్నాడు. ఆయన కోరుకున్నప్పుడు హేతువు లేదండి. ఆయన చేతులకు మనం అప్పగించుకుంటే మనల్ని చెక్కి సిద్ధపరిచి తన బోరగా, తన ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటాడు. 1 కోటి రూపాయల వాయిద్యమైనా అది అందంగా వాయించగలగాలంటే వాయించేవాడి చేతుల్లో ఉందా, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ మీద విలువ ఉందా? ఈ రోడ్ల మీద అప్పుడంటే బుల్బుల్ తారలాగా, లేకపోతే ఫ్లూటు, లేకపోతే ఒక సితార్లా చేసి 2 ఎదురు బొంగులతో చేసి కొడుతుంటాడు చూడండి. వాడు వాయిస్తుంటే మనకి ఇంట్రెస్ట్ వచ్చి మనం కూడా వాయించుకుందామని ఎంత అంటే చాలా చౌకే చెప్తాడు వాడు. 20 రూపాయలు 100 రూపాయలు చెప్తాడు. అది కొనుక్కొచ్చుకుంటావు. నువ్వు రాత్రంతా టిక్ 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 మన్నా కూడా ఏం రాదు. ఏంటండి, వాయించేవాడి చేతిలో ఉంది కాబట్టి దాని కళ, దాని గొప్పతనం గుర్తించగలిగాం. మనం అలాగా విలువలేని పాత్రలమే, మామూలు వ్యక్తులమే. కానీ మనం ప్రభు చేతుల్లో పెట్టుకుంటే, ఆయన చేతులు మన మీద పనిచేస్తే మనలో నుండి గొప్ప కార్యాలు బయటకు వస్తాయి. మన జీవితంలో దేవుని నామానికి మహిమ తీసుకురాగలుగుతాం. ఈ మధ్యాహ్నం నేను ముగించక ముందు ఒక తీర్మానం మీరు అందరూ చేయాలండి. ఇంతవరకు నీవు ఎలా జీవించావో, నీ ఆలోచనలు ఏంటో, యు హ్యావ్ మేడ్ అప్ యువర్ మైండ్. ఇంకెంతే, ఇది చదువుతాను నేను, లేకపోతే ఉద్యోగం చేస్తాను, ఇది ఉంటే చాలు అని ఒక ఫుల్ స్టాప్ పెట్టేశావు. కానీ ఈరోజు కాదు, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నా పట్ల నా దేవుని ప్రణాళిక నెరవేరినట్లుగా నన్ను నేను దేవునికి అప్పగించుకుంటాను అని ఒక నిబంధన మీరు చేయాలి. నీలో ఉన్నదేదో నీవు తెలుసుకొని అది దేవుని చేతులకి అప్పగించాలి. మోషే రా, ఇశ్రాయేలీయుల్ని ఫరో చేతుల్లో నుంచి విడిపించంటే మోషే అన్నాడు, దేని సహాయంతో నేను వెళ్తాను? నాకు ఆర్మీ లేదే, మిలిటరీ లేదే, నేను ఇప్పుడు రాజుని కాదే. ఫరో రాజు అంటే అంత గొప్ప రాజుని ఎట్లా ఎదుర్కొంటానంటే, ప్రభు అన్నాడు, నీ చేతిలో ఏముంది? నా చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఆ కర్రనే వాడుకున్నాడు దేవుడు. ఆ కర్ర ఎత్తితే ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఆ కర్ర ఎత్తితే బండలో నుంచి నీళ్లు వచ్చాయి. ఆ కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేసి ఇంచుమించు 20 లక్షల మంది జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపించగలిగిన నాయకుడు అవ్వడానికి అతనికి ఏం బలం ఉందంటే, అతని చేతిలో ఏది ఉందో దాన్నే దేవుడు వాడుకున్నాడు. 6 మూరల జానుడు గొల్లియాతు నిలబడి ఉన్నాడు. ఎవడురా, రెడ్డిరా, నన్ను ఓడించడ్రా, మేమందరం లోబడతాం, లేకపోతే మీరు ఓడిపోతే మీరందరూ మాకు లోబడండి అని కేకలేస్తుంటే అంత గొప్ప సౌలు రాజు గుడారంలోంచి బయటికి రావడం లేదు. సైన్యంలో ఎవడు ముందుకు రావడం లేదు. దావీదు అణులు ఆజానుబాహులు బయటికి రాలేదు. కానీ దావీదు ముందుకు వచ్చాడు. నేను ఓడిస్తా. బచ్చా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు దేంతో ఓడిస్తావు? నువ్వు ఎదిగో నా దగ్గర ఒడిసెలు ఉందన్నాడంట. ఏడిసినట్టు ఉంది. వాడు ఇనప కవచం పెట్టుకొని 6 మూరల జానుడు ఎత్తుండి వాడు కత్తులు కటాలు పెట్టుకొని ఉంటే నువ్వు దీంతో ఓడిస్తారంటావేంటి? అవును, ఇది ప్రశ్న దేవుడు నాకున్నాడు. నేను గొర్రెలు కాసుకున్నప్పుడు ఎలుగుబట్టి వచ్చింది, దాన్ని చీల్చేసా. సింహం వచ్చింది, దాన్ని చీల్చి చెండాడా. వీడిని కూడా నా దేవుడి సహాయంతో చేస్తారన్నాడు. 5 రాళ్ళు ఏరుకున్నాడు. 1 రాయి ఉపయోగించాడు. 2వ రాయి అవసరం లేదు. ఒక తిప్పి కొడితే 6 మూరల జానుడు గొల్లియాతు దబాల కిందకి పడ్డాడు. బాలుడే, కానీ ప్రభువు చేతుల్లో వాడబడిన పాత్రగా జయం సంపాదించాడు. నీ జీవితంలో రాక్షసుల్లాగా నిన్ను పట్టి పీడించే పాపాలేంటో, ఇప్పటికే దురభ్యాసాలకు బానిసైపోయావేమో, శరీరేచ్ఛలతో నిండిపోయావేమో, ఫ్రోనోగ్రఫీకి బానిసైపోయావేమో, హోమోసెక్చువాలిటీకి స్థలం ఇచ్చావేమో, నీ బతుకులో తృప్తి లేని స్థితిలో నీవు ఉంటున్నావేమో.
మనసులో స్థిమితం లేని బ్రతుకులో నీవు ఉంటున్నావేమో. ఇంకా నేను పనికిరాను, నా బ్రతుకు వేస్ట్ అనే స్థితిలో నిలిచిపోయావేమో. ఈరోజు దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే నీ ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లేచి నిలబడండి. ఎవరు ప్రార్థన సమయంలో అటు ఇటు చూడొద్దు, తిరగొద్దు. ఈ సమయంలో దేవుడితో చెప్పు, దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నిన్ను సంతోషంగా ఉంచాలని ఆశపడుతున్నాడు, నిన్ను ఫ్రీగా ఉంచాలని ఆశపడుతున్నాడు, నీవు ఆయన యందు ఆనందించాలని ఆశపడుతున్నాడు, నిన్ను ఆయన వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నీకు కొన్ని ఈవులు ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు, ప్రత్యేకతలు ఇచ్చాడు. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో, స్పెషాలిటీ ఏంటో ఈ రాత్రి నువ్వు గుర్తిస్తున్నావా? ఇదిగో కొందరు గ్రహించి వారిలో ఉన్న ప్రత్యేకతల గురించి చెబుతూ ఉండగా, మరి నీ సంగతి ఏంటి? నీకు కూడా దేవుడు ఏదో ఇచ్చాడు, నీలో కూడా ఏదో గొప్పతనం ఉంది. నీవు దాన్ని గుర్తించకపోతే ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నా సొత్తు, నువ్వు నాకు కావాలి. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును, నీకు ఒక ప్రత్యేకతనిచ్చాను. నువ్వు లోకంలో సంతోషిస్తున్నావు, నువ్వు పాపంలో సంతోషిస్తున్నావు, నీకు ఇచ్చిన దాన్ని పాపములో నీవు ఉపయోగిస్తున్నావు. నిన్ను విలువ పెట్టి నేను కొన్నాను. ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒక్క నిమిషం ప్రభుతో చెబుదాం. ప్రతి వారు యవనస్తులు చేతులెత్తి ప్రభు వైపు చూద్దాం. ఎందుకయ్యా నన్ను పుట్టించావు? ఎందుకు నన్ను పురుషుడిగా పుట్టించావు? ఎందుకు నన్ను స్త్రీగా పుట్టించావు? ఎందుకు నన్ను యువకుడిగా నీ వాక్యం వినే అవకాశం ఇచ్చావు? నా యవ్వన కాలంలో నీ సన్నిధిలో నిలబడే కృపణించావు. నా బ్రతుకు వృధా అవ్వకూడదని, నా జీవితంలో నేను నష్టపోకూడదని, నీ ఉద్దేశాలు నాలో నెలకొల్పాలని నన్ను ఏర్పరచుకున్నావని, నన్ను ఇక్కడికి ఈ రోజున రప్పించావని నమ్ముతున్నానయ్యా. వచ్చిన స్థితిలో నేను వెళ్లకుండా నీ ఆత్మచేత ముట్టబడి, నీ ప్రేమ చేత ఆదరించబడి, నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడి వెళ్ళడానికి నాకు సహాయం చేయి. ఇది నా బలహీనత అయ్యా, దీన్ని బలంగా మార్చు. ఇది నా చేతగానితనమయ్యా, నీతో నీ సహాయంతో చేయగలిగిన సామర్థ్యత నాకు దయచేయి. నా యవ్వనం వృధా అయిపోకముందే, నా జీవితం పాడైపోకముందే, సాతాను నన్ను పట్టి పీల్చివేయకముందే నా బ్రతుకును నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నీ ఉంటే నేను ఏదన్నా చేయగలను, నీ తోడుంటే నేనేమైనా సాధించగలను. ప్రభువా నాకు సహాయం చేయి అని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. నీకు తెలుసు నీ తలాంతేదో. నేను మాట్లాడగలను అంటున్నావు. ప్రభు కొరకు మాట్లాడుతున్నావా? ప్రభు విషయాలు మాట్లాడుతున్నావా? ప్రభు కొరకు నీ తలాంతులు వాడుతున్నావా? నేను పాడగలనన్నావు. ప్రభు పాటలు పాడుతున్నావా? ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నావా? ఈ రోజున ఒక తీర్మానం చేయి. నా తలాంతులు నేను దేవుని కొరకు వాడతా. నా తలాంతుల ద్వారా నా దేవుని మహిమపరుస్తా. నన్ను సృష్టించిన సృష్టికర్తకు, నా కొరకు ప్రాణమిచ్చిన విమోచనకర్తకు నా జీవితాన్ని అప్పగించుకుంటానని ఒక తీర్మానం చేయండి. లోకం నిన్ను వాడుకొని వదిలేస్తుంది. లోకం డబ్బుల కోసం నిన్ను వాడుకుంటుంది అంతే. నిస్సారమైన తర్వాత నిన్ను వదిలేస్తుంది. సాతాను నిన్ను వదిలేస్తాడు. నీలో అన్నీ ఉన్నప్పుడు నిన్ను వెంటాడతాడు. నిన్ను వాడి పనుల కోసం వాడుకొని, నిన్ను పీల్చి పిప్పి చేసి, నిన్ను మంచాన పడేసిన తర్వాత, నువ్వు ఉన్నవన్నీ పోగొట్టుకున్న తర్వాత నువ్వు కుమిలిపోవటం వల్ల ప్రయోజనం లేదు. నీ క్షేమధనములందే. నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. అందరూ మన రెండు చేతులు పైకెత్తి, ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరగాలయ్యా, ఒక మరపురాని రోజుగా ఇది మారాలయ్యా, నా జీవితం ప్రయోజనకరమైనదిగా మారాలయ్యా, నా తల్లిదండ్రులకు నేను దీవెనకరంగా ఉండాలి, నా కాలేజీలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలి,
నా చర్చిలో నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో నాయనా, నన్ను వాడుకో యేసయ్యా. ఎంతో కాలం సాతాను చేతుల్లో వాడబడ్డా, లోకం కోసం వాడబడ్డా, నా జీవితాన్ని వృధాపరుచుకున్నానయ్యా. ఇక్కడి నుంచి నీ చేతుల్లోనే పడతానయ్యా, నీ అందే ఆనందిస్తానయ్యా. సారాయిలో సంతోషం ఉందని, స్నేహాలలో సంతోషం ఉందని, దురభ్యాసాల్లో సంతోషం ఉందని, లోకంలో సంతోషం ఉందని తిరిగానయ్యా. అంతా వట్టిదని, అంతా వ్యర్థమని గ్రహించుకొని నీ దగ్గరకు వస్తున్నా. ఈ రోజు నుండి ప్రభువునందు ఆనందిస్తా, దేవుని యందు ఆనందిస్తా, దేవాలయంలో ఆనందిస్తా, దేవుని సన్నిధిలో గంతులేస్తా, దేవుడి చేతుల్లో వాడబడతా అని ఒక తీర్మానం చేయండి. ప్రతి యవ్వన బిడ్డ, ఒక అద్భుతం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నిన్ను ప్రయోజకుడిగా చేయాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, నీలో ఉన్న తలాంతులకు మెరుగుపెట్టి మట్టిలోని మాణిక్యానికి విలువ తెచ్చినట్టు నీ బ్రతుక్కి విలువ ఇవ్వాలని, నీ జీవిత గమ్యం నువ్వు చేరు వరకు నీకు తోడుండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నన్ను వాడుకో నాయనా, ఒక్క మాట చెప్పండి చాలు. నన్ను సరిచేయ, నోరారా అడగండి ప్రభువుని. నాలో ఉన్న గొప్పతనము, నాలో ఉన్న ప్రత్యేకత నీ కోసమే వాడతాడు. ఒక నిబంధన చేయ దేవుడితో, ఆయనే చూసుకుంటాడు మిగిలిన సంగతి అంతా. ఎప్పుడు, ఎలా, ఎక్కడ అని నీవు తర్జన పడక్కర్లేదు. నిన్ను బాగా ఎరిగిన దేవుడు, నీ కేకలు వినిన దేవుడు, నీ మొరలు ఆలకించే దేవుడు, నీ తల్లి గర్భములోని నిన్నెరిగిన దేవుడు నీకొక అద్భుత కార్యాన్ని చేస్తాడు. ప్రతి ఒక్కరూ మన రెండు చేతులు పైకెత్తుదాం. నోరు తెరిచి ఒక్క మాట దేవునితో మాట్లాడండి. ఈ రోజు నా జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన రోజుగా చేయ్యా. నా జీవిత గమ్యం మారిన రోజుగా చేయి నాయన. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము స్వతంత్రులం కావాలని, మేము క్రీస్తునందు ప్రయోజకులుగా బ్రతకాలని, మా బ్రతుకులను మరొక్కసారి పరిశీలన చేసుకొని మమ్మల్ని మేము నీకు అప్పగించుకోవాలని కూడి వచ్చున్నామయ్యా. నీవు ప్రేమించిన, నీవు దీవించిన, నీవు ఆశించిన ఈ యవ్వన సహోదర సహోదరులను ఒక్కొక్కరిని చూడయ్యా. వారి గుండెల్లోనికి చూడయ్యా. వారి స్థితిని ఎరిగి వారిపై జాలిపడి నీ గాయపడిన హస్తముతో వారిని ముట్టునాయనా. నిరుత్సాహము నుండి మమ్మల్ని విడిపించు, నిర్లక్ష్యము నుంచి మమ్మల్ని విడిపించు, జాగ్రత్త నుండి మమ్మల్ని తప్పించు. పాప బంధకముల్లో ఉన్నవారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఓడిపోయిన శత్రువైన సాతానికి ఇక మీద నా మీద ఎటువంటి అధికారము లేదు. నేను క్రీస్తు సంబంధిని, విలువ పెట్టి కొనబడిన వాడినని గ్రహింపుతో ఇక్కడి నుండి వెళ్ళడానికి, అభిషేకముతో నీ దీవెనతో నింపబడడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. మేము నీ యొక్క సిలువకు దగ్గరగా రావటానికి, అభిషేకముతో ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళుటకు మా ముందు ఉన్న ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచుకున్నటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. కల్వరి ప్రతిధ్వని.